ఆ టాపిక్ పవన్కి ఏమనిపిస్తుంది అంటే రీతితోనే ఎక్కువ కంఫర్ట్గా ఉంది మాట్లాడడం విషయంలోన. హ్మ్. అందరితో ఉండదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ పవన్ చాలా వరకు సపోర్ట్ చేయలేదు గేమ్స్ విషయంలోన. ఇదే మైనస్. ఆ? ఇదే ఇప్పుడు వీళ్ళకి ఏమైనా అంటే మీరు రీతుని గమనించండి, పవన్‌ని గమనించండి. ఉమ్. ఎప్పుడైనా హౌస్ డిసిషన్ ఉన్నప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఎవరు సపోర్ట్ ఎందుకంటే చేయట్లేదు. వాళ్ళతో మింగిల్ అవుతలేరు కదా వీళ్ళు. నిన్న మాధురి గారు కూడా ఏమన్నారు? పవన్‌కి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఉమ్. రీతు పవన్‌కి డబ్బులు ఇవ్వడం. ఉమ్. ఆమెను ట్రస్టే చేస్తలేరు. వీళ్ళిద్దరిని ట్రస్ట్ చేస్తలేరు. అంటే గేమ్ ఆడడానికి వచ్చారు, సపోర్టింగ్‌కి వచ్చారని అంటారు. దీన్ని ఏమంటారు? ఆ ఎపిసోడ్ వరకు. ప్రతి ఒక్కరు అలానే ఆడుతున్నారు కదా గేమ్. ఎవరు ఫేవర్గా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పలేదు. అందరూ అలానే ఇప్పుడు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు భరణి గారు ఉన్నారు, తనుజ ఉంది, దివ్య ఉంది. వీళ్ళది ఒక కుటుంబం. కుటుంబంలో ఐ మీన్ ఒక ఫ్యామిలీ లాగా బాండింగ్ లాగా అవును, వెళ్ళిపోయారు. వీళ్ళు అవును. కూతురు తండ్రి లాగా. అండ్ అయితే లాస్ట్‌కి ఏమైంది ఫైనల్ గా భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. అంటే ఇది ఎందుకు అవుతుంది? బాండింగ్ ఎందుకు? అంటే పవన్ మెంటాలిటీ ఏంటిది అసలు యాక్చువల్లీ? అంటే ఒక సెలబ్రిటీని పక్కన పెట్టుకుంటే నేను ఇంకా ముందుకు సాగగలుగుతాను అనుకున్నాడా? లేకుంటే అసలు ఎందుకు అన్నది? లేదు లేదు లేదు, అలా కూడా లేదు. వాడు గేమ్ ఆడుకుంటున్నాడు. గేమ్ ఓకే. గేమ్ వైస్ ఆ, ఒక్క పర్సన్ కూడా ఆయనకి మనం అనలేము. ఇన్ ద బిగ్ బాస్ హౌస్ డెమన్ పవన్ ఈజ్ ఏ నెంబర్ 1 ప్లేయర్, టాస్క్ విన్నర్ కూడా. అప్పుడప్పుడు ఏమన్నా పోతే పోవచ్చు పక్కకి, కానీ టాస్క్ పరంగా మాకు అవసరమే లేదు. డెమన్ పవన్ గురించి మాట్లాడాల్సిన అవసరం. మీకు ఓటింగ్ పెడితే కూడా మొత్తం 100కి దాటిపోతుంది అది. అవును. అది ప్రాబ్లం. కానీ ఈ గేమ్ పరంగానే పోతుంది హౌస్ లో. అవునవును. అంటే ఆ అమ్మాయి కొందరు ట్రస్ట్ అనిపించిన వాళ్ళతో ఉంటాడు. అది ముందు నుంచి ఉంది. ట్రస్ట్ ఉన్న వాళ్ళతో అనిపిస్తుంది అనమాట. ఎక్కువ ఇప్పుడు జగదీష్ మేము ఉన్నాం అనుకో, ఇద్దరు ఒక మాట మీద ఉన్నాం అనుకో, వాడు కనిపించుంటుంది. మోస్ట్లీ నా వైపే వస్తాడు. ఎందుకంటే నేను చెప్పింది వాడు నమ్ముతున్నాడు కాబట్టి. కొన్నిసార్లు అబద్ధం అయ్యి ఉండొచ్చు నేను, ఆయన నమ్ముతాడు. ఎందుకంటే ఆ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నాడు కాబట్టి నా విషయంలో. కానీ ఒక్కసారి చూశారా మీరు శ్రీజని సేవ్ చేసినప్పుడు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది? అవునవును. మొన్న ఏదో రీసెంట్గా ఇది విన్నాను. రీఎంట్రీ కోసం పవన్ సపోర్ట్ ఉందేదో విన్నాను. అది నిజం. పవన్ సపోర్ట్ అంటే పక్కన పెట్టేస్తే ఆ రోజు ఎంత అంటే రీతుని సైడ్ చేసేసినందుకు ఎంత పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ అంటే అక్కడ జనాలకు ఈ అంటే చాలా మంది ఉండే రోతా కంటెంట్ చూడలేకపోతున్నాం. ఇద్దరు ఒకటేసారి అంటే ఈజ్ ఆర్టిస్ట్. డెమన్ పవన్ ఆర్టిస్ట్ గా చాలా కంటెంట్ ఇవ్వచ్చు. కిచెన్ దగ్గరనే ఉంటుండు, తప్పితే గనక రీతుతో ఉంటున్నాడు. లేదు, వాడు కిచెన్ లో ఉంటే ఎక్కువ హెల్ప్ చేస్తున్నట్టే కదా. అది కూడా అనేది ఏంటంటే అది కూడా అక్కడ లేదు. మళ్ళీ వచ్చేసి ఈమె తినిపించుకోవడము, టెన్సిల్స్ అదే బాసనలో అది ఏమంటారు టెన్సిల్స్ అవి తోమేటప్పుడు కూడా ఈమె దగ్గర నిలబడము, మొత్తం ఏం చక్కర అర్థమైతే లేదు. లైక్ వాడు చెప్పారు కదా, వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది. ఫ్రెండ్షిప్ బాండ్ పైగా కొంచెం ఎఫెక్షన్ ఉంది. లైక్ ఎలా అంటే టేక్ కేర్ చేయడం లాంటిది. సో పవన్ కి వేరే వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. లేదా లేదు వాడు కూడా జెన్యున్ గా అనిపించకపోవచ్చు. ఫస్ట్ మనకు మనిషికి అనిపించాలి కదా, అతనికి అనిపించట్లేదేమో. కానీ ఇంకొకటి, రీతు గనక పవన్ నామినేషన్ వేస్తే గనక టాప్ 5 లో ఉంటాడు. రీతుకి పవన్ చేస్తే చెయ్యడు. అదే కదా, అదే అవుతుంది. రీతు గనక పవన్ ని నామినేషన్ చేసినా సరే వెళ్ళిపోతారు వీళ్ళు ఇద్దరు. ఒక టాప్ 5 లో వెళ్తారు. ఇద్దరు స్ట్రాంగ్ అబ్బా, నేను చూసాను. ఇది ఒక్కటే, ఇద్దరు స్ట్రాంగ్ గా ఉన్నారు. రీతుని కూడా బాగా చాలా బాగా ఆడుతుంది. చూసాను, చాలా పేరు చేశాను. తను చాలా స్ట్రాంగ్ అనిపించింది. ఇంకా తను కూడా ఎవరికైనా ఆపోజిట్ పర్సన్ తను కిందకి లాగేలా మాట్లాడుతున్నా తను రివర్స్ గా మాట్లాడదు, పాయింటే మాట్లాడుతుంది. అవునా అవునా అంటారు, కానీ రివర్స్ గా తన్ని కిందకి లాగానే ఎప్పుడు మాట్లాడలేదు అమ్మాయి కూడా. రీతు గాని డెమన్ పవన్ గాని ఇద్దరి ఆట వైస్ సూపర్. అవును, అందరు కూడా ఒప్పుకుంటారు, అది హౌస్ లో కూడా ఒప్పుకుంటారు. కానీ ఇదే మైనస్ అన్నది, అంటే జనాలు ఎక్కలేకపోతున్నారు అది. ఇంక మీకు ఫేవరెట్ ఎవరు దాంట్లో, మీ డెమన్ పవన్ కాకుండా? డెమన్ పవన్ కాకుండా ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే నాకు ఎమ్ము గారు అంటే ఇష్టం. కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఎక్కువ మావాడు ఎక్కువ స్ట్రాంగ్ ప్లేయర్ ఏమో, తగ్గట్టుగా రావట్లేదేమో అంతా అనిపిస్తుంది. ఓకే, కానీ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. డెమన్ పవన్ వీక్లీ కాస్ట్యూమ్స్ వేస్తాడు కదా, ఎక్కడ డిజైన్ చేస్తున్నారు ఏంటిది మాట్లాడుకుంటే తెలియదు, కనుక్కొని నెక్స్ట్ టైం చెప్తా. అవును, బాగుంది డిజైనింగ్ పరంగా, అది బాగుంది. జిమ్ చేసేవాడు బాగా, ఇంట్లో చేసుకుంటాడు. అలాగే కమ్యూనిటీ కదా, గేర్డ్ కమ్యూనిటీ, అక్కడ జిమ్ ఉంటుంది, అక్కడ జిమ్ చేస్తుంటాడు. కానీ హైలైట్ కదా ఇది, మన అగ్ని పరీక్షలో శ్రీముఖి గారే అవునవును ఫ్లాట్ అయిపోయారు. వచ్చి కిస్ పెట్టారు. ఏం చెప్పాడు అప్పుడు వచ్చేసి? ఎవరు?
పవన్ ఏది చెప్పాడంటే ఆరు సేమ్ సిగ్గుపడిపోతున్నాడు చెప్పమంటే. సిగ్గు ఎక్కువ కదా. ఎవరైనా బ్లష్ అవుతాడు ఎవరైనా ఇలా అన్నారంటే అదే స్మైల్. ఓకే, కానీ చాలా బక్కగా అయిపోయాడు. ఫస్ట్ డే చూసిన పవన్ ఇప్పుడు లేడు, మొత్తం బక్క చిక్కిపోయాడు. అవును, ఫుడియా చాలా ఫుడ్ చెప్తాడు. ఆకలి వేస్తున్నారంటే సే వెళ్ళిపోదాం అంటాడు. వెళ్ళిపోతాం మేము ఏదైనా ఫుడ్ ఉంటే దగ్గరికి. ఓకే, నైట్ రీల్స్ వేస్తాం కదా, రీల్స్ వేసిన తర్వాత 3కి 4కి వెళ్ళి తింటాం. ఓకే. కానీ ఇంకొకటి, రీతు పైన నిన్న గొడవపడ్డారు ఇద్దరు, చెప్పొచ్చు కదా అని. మీకు ఎలా అనిపించింది వాళ్ళిద్దరు గొడవపడుతుంటే? మంచిగా అనిపించింది, నాకైతే హ్యాపీగా అనిపించింది. వాళ్ళిద్దరు గొడవపడుతుంది ఇదే కాబట్టి తొందరగా విడిపోండి అనుకున్నట్టు అనిపించింది. అంటే విడిపోవాలి అని లేదు కానీ కొంచెం ఉన్న బాండ్ వద్దు, ఆ బాండ్ అది కొంచెం తగ్గించి ఇద్దరు ఫోకస్ చేస్తే ఇద్దరికి మంచిగా ఉంటది కదా అనిపించింది అంతే. నేను అబ్జర్వ్ చేసా, పక్కన ఉన్నా, ఓకే దాన్ని ఏం లేదు, గేమ్ ఆడుకొని కొంచెం మరీ ఎక్కువ క్లోజ్ గా కాకుండా నార్మల్ గా ఉన్నా బాగానే ఉంటది. ఓకే, ఇమానియల్ అండ్ సంజన గురించి ఏం చెప్తారు? తల్లి కొడుకుల బాండింగ్ గురించి. సేమ్ అందరూ బాండ్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ సీజన్ అంతా బాండింగే ఉంది కదా. వీళ్ళు అసలు కప్పు ఇస్తే కూడా ఒకరికొకరు పంచుకునేటట్టు ఉన్నారు. ఇది కప్పు తిరిగి వచ్చిన మాత్రం బాండ్ ఉంటారంటారా? ఓకే, అంటే మొన్న నాకు చాలా వాళ్ళ డాడీ వాయిస్ రికార్డింగ్ పంపించారు కదా, టంకి సంథింగ్ సర్జరీ కానీ చాలా ఎమోషనల్, అది ఏడ్చేసాడు కదా. అవును, మీరు విన్నప్పుడు ఏమనిపించింది? నాకు బాధ అనిపించింది, చాలా ఎమోషన్. వాడు ఏడుపుని కంట్రోల్ చేసుకోవాళ్ళు, కంట్రోల్ చేసుకుని అప్పుడు హైస్ వస్తాయి. అంటే ఎంత పెయిన్ గా ఉంటేనే అక్కడ కంటిన్యూ నీరు వస్తాయి. ఎక్కువ ఏడాడు ఏడ్చాడంటే చాలా పెయిన్ ఆపుకుంటున్నాడు లోపల ఏడుపుని, అప్పుడు బయటకు వస్తుంది. అలా అనుకున్నా, ఎక్కువ ఆపుకుంటున్నాడు పెయిన్ అని. అండ్ ఐ థింక్ ఫ్యామిలీ వీక్ ఉంటే వాళ్ళ ఫాదరే వస్తారు. ఫాదర్ అనుకున్న వాళ్ళ బ్రదర్ వస్తారన్నారు, కానీ వాళ్ళ బ్రదర్ వెళ్ళిపోతున్నారు, అబ్రాడ్ లో ఉంటారు, వర్క్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఫాదర్ వస్తారు. కానీ వాళ్ళ పేరెంట్స్ చాలా అమాయకులు ఉన్నారు, చూశాను నేను. ఒకరు వెళ్ళి హోమ్ టూర్ చేశారు. అవునా? అంటే అలాంటి ఫ్యామిలీ చల్లి వచ్చి ఇవన్నీ స్ట్రగుల్ పెద్ద ప్లాట్ఫామ్ సంపాదించారు, నాట్ ఏ జాబ్.